ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా ఆయన మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరచాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈరోజు నువ్వు నేను మనమందరము ఆయన బిడ్డలుగా మనం తీర్చబడుతున్నాము అని పిలువబడుతున్నాము అంటే ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు కనుక మన జీవితాన్ని ఒక శ్రేష్టమైన జీవితంగా, ఒక ఫలభరితమైన జీవితంగా, ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు నన్ను ఆయన బిడ్డలుగా ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నా జీవితంలో ఇంకా ఏమీ జరగట్లేదే, నా జీవితంలో నేను కోరుకున్న జీవితం నాకు ఇంకా రాలేదే, నేను అనుకుంటున్నది నాకు ఇంకా నేను పొందుకోలేకపోతున్నానే, నాకు ఆ జీవితంలో అది జరగలేదే, ఇది జరగలేదు, నువ్వు బాధపడుతున్నావా? బాధపడు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఎందుకైతే ఆయన పిలిచాడో నీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని, ఒక శ్రేష్టమైన ఈవులను నీకు ఇవ్వడానికి ముందుగానే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు ఏనాడు కూడా దిగులు చెందకు. నా జీవితం ఇంకా ఏంటి ఇలాగే ఉంది, నా జీవితం ఏంటి ఇలాగే ముగిసిపోతుందేమో అని భయపడకు. ఎందుకంటే నీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ దేవుడు నీకు శ్రేష్టమైన దానిని ఇవ్వాలని నీకు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మనకి ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనదిగానే ఉంటుంది. అవును ప్రియ సోదరి, అందుకే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అవును, మన జీవితంలో మనము ఏది శ్రేష్టమైనది మనం పొందుకోవాలన్నా అది మనం పొందుకోవాలంటే కొంచెం మనకి సమయం పడుతుంది. అదే రీతిగా దేవుడు మనకి శ్రేష్టమైన వాటిని మన జీవితంలో మనకి ఇవ్వాలన్నా కూడా కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మనము అవి ఇస్తే మనము ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామా, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటామా అనే ఒక పరీక్ష మన ఆత్మీయ జీవితంలో ఆయన పెడతా ఉంటాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు కూడా ఆయన పెట్టే పరీక్షలో ఉన్నావేమో. దేవుడు నీకు ఇచ్చే ప్రతి చిన్న విషయాన్ని బట్టి నువ్వు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు శ్రేష్టమైన ఈవులతో నీ జీవితాన్ని నింపుతాడు. నీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, నీకేదైతే నువ్వు కోరుకుంటున్నావో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే నీకు అత్యున్నతమైనదని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవును ప్రియ సోదరి, దేవుడు ఒక బైబిల్లో ఒక వాక్యం చెప్తా ఉంది. ఒక చెడ్డ తండ్రి తన బిడ్డలకి ఒక మంచి ఈవులను ఇవ్వాలనుకున్నప్పుడు నీ పరమ తండ్రినైనా నేను ఎందుకు ఇవ్వను అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ఒక తండ్రి, మా ఒక శారీరకమైన తండ్రియే తన బిడ్డలకి ఎంత కష్టం చేసినా నా బిడ్డలకి ఒక మంచి జీవితం ఇవ్వాలని కష్టపడతాడు. కానీ మన దేవుడు మన శారీరకమైన తండ్రి కంటే ఇంకా గొప్పవాడు. మనకి ఆయన ఇచ్చే వాటికంటే ఇంకో గొప్ప ఈవులను ఇవ్వగల సమర్థుడు కనుక మనము అటువంటి దేవుని కలిగి ఉండి కూడా ఇంకా నా జీవితం ఇలా ఉంది ఏంటి అని దిగులు చెందడానికి వీల్లేదు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు అడుగుతున్నావేమో దేవుణ్ణి, కానీ దేవుడు నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏది అడుగుతున్నావు దేవుణ్ణి? నీ యొక్క గర్భఫలమా, నీ యొక్క ఉద్యోగమా, నీ యొక్క వ్యాపారంలో లాభమా, నీ జీవితంలో నీ కలిగి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల, లేదంటే నువ్వు ఏదైతే నీకు కావాల్సిన సొంత ఇల్లు, ఏది కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు నువ్వు
ఆయనను కలిగి ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నా జీవితం ఇంకా ఇలాగే ముగిసిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. శ్రేష్టమైన ఈవులతో ఆయన నీ జీవితాన్ని నింపబోతున్నాడు. ఆమేన్. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న అయా గొప్ప ఉద్దేశాన్ని, ప్రణాళికలు కలిగి ఉన్నందుకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. అయా మా కొరకు మీరు ముందుగానే శ్రేష్టమైన వాటిని మీరు సిద్ధపరిచిన రీతిని బట్టి వందనములు. అయా మీరు మమ్మల్ని భూపునాది మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మా జీవితాన్ని మీరు అయా గొప్పగా మీరు తీర్చాలని ఆశ కలిగి ఉన్నందుకు, సిద్ధపరిచినందుకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ బిడ్డలు కూడా అయా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, అయా వాళ్ళు ఏదైతే వాళ్ళు నీ పాదాల చెంత అడుగుతున్నారో శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన వాటిని అయా మీరు వాళ్ళకి ఇవ్వబోతున్నందుకు వేలాది వాళ్ళు అడుగుతున్న దానికంటే, ఊహించిన దానికంటే మీరు అత్యున్నతంగా ఇచ్చిన నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.